మొత్తానికి ప్రత్యేక తెలంగాణకు 10 ఏళ్లు 2 రోజుల్లో ఆ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సంబురవులా చేసుకునేందుకు యావత్ తెలంగాణ సమాజం ఎదురు చూస్తోంది. దశాబ్ది వేడుకలను అధికారికంగా అట్టహాసంగా నిర్వహించే పనిలో ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రత్యేక అతిథిగా రావాలంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని స్వయంగా ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ కూడా వస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్కు ప్రత్యేక ఆహ్వానం కూడా పంపించారు ముఖ్యమంత్రి. అయితే బీఆర్ఎస్ సొంతంగా 3 రోజుల పాటు వేడుకల నిర్వహణకు సిద్ధమైంది. ఈ విషయంలో ఎవరి దారి వాళ్లదే. మరి ఈ 10 ఏళ్లలో తెలంగాణలో వచ్చినటువంటి మార్పు ఏమిటి, మార్చేందుకు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దగ్గరటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యూహాలు ఏమిటి, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఈ 10 ఏళ్ల తెలంగాణలో మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు. ఎందుకంటే గత తెలంగాణ ప్రభుత్వాన్ని కాదంటూ కొత్తగా తెలంగాణ ఒక ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఎట్లా ఉండబోతోంది, గతంలో ఏం జరిగింది, సో ఇవన్నీ కూడా ఈ క్షణం ఈ సమయంలో ఒక 3-4 రోజుల నుంచి చర్చలు నడుస్తున్నాయి. పాట విషయం అయితేనేమి, పాలన విషయం అయితేనేమి, చిహ్నాల విషయాలు అయితేనేమి, ఇట్లా మొత్తానికి ఓవరాల్గా తెలంగాణ ఎట్లా ఉండబోతోంది, బంగారు తెలంగాణ అయిందా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భవిష్యత్తులో బంగారు తెలంగాణ దిశగా వెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీ దగ్గరటువంటి వ్యూహాలేంటి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ లింగం యాదవ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. అట్లాగే నరేష్ ప్రజాపతి గారు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. నందారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి, బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ కాబోతున్నారు. ముందుగా డాక్టర్ లింగం యాదవ్ గారు. ఎస్, నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒక ఉత్సాహంగా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. 10 ఏళ్ల తర్వాత పార్టీ ఉనికి కూడా లేదు. పార్టీ మొత్తం ఎల్పీ టీఆర్ఎస్ పార్టీలో కలిసిపోయింది. 100 జాకీలు పెట్టినా లేవదన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దశాబ్ది ఉత్సవాలను చేస్తోంది. ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్తారు? ఎస్, ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా మీకు కోపానిస్టులందరూ కూడా నమస్కారం అండి. ఎస్, డెఫినెట్గా అండి, తెలంగాణ ఆ రోజు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ విధంగా పాలన జరిగిందో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ మర్చిపోలేదు. పాలన అంతా కూడా ప్రజాస్వామ్యంలో సెక్రటరీ నుంచి పరిపాలన జరగకుండా గడీల నుంచి పరిపాలన జరిగింది. నియంతృత్వ విధానాలు వాళ్ళు అవలంబించినటువంటి గడీల పాలన విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, ప్రజాప్రభుత్వానికి ఇవాళ సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన ఇమ్మీడియట్గానే మేము వచ్చిన 2 రోజుల్లోనే 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలు అమలు చేశాం. ఇవాళ మొత్తంగా 5 గ్యారెంటీలు అమలు చేశాం. ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ మీరు రైతుల విషయం కూడా చూస్తే ఇవాళ గతంలో ఎన్నడూ కల్లాలల్లా ఒడ్లు తడిసేదండి, ధాన్యం తడిసినా కూడా రైతులు చాలా దుఃఖంగా ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుతున్నటువంటి చరిత్ర ఈ ప్రజాప్రభుత్వాన్ని. అదేవిధంగా గతంలో రైతులు ఒకసారి మార్కెట్లో అమ్మితే దాదాపు 2-3 నెలల అకౌంట్లకు డబ్బులు రాకపోయేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఇవాళ 2-3 రోజుల్లోనే అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి. గతంలో తరుగు పేరు మీద రైతులను ఏ విధంగా వేధించారో మనకు తెలుసు. మిల్లర్లు, అదేవిధంగా రైతులకు బేడీ లేసినటువంటి చరిత్ర గత పాలన. అందుకే ఆ పరిపాలన చూసి కేసీఆర్ నియంతృత్వంలో వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్య పాలన అందించాలని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉంది. ఆ విధంగా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇవాళ తెలంగాణలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉంది. మీరు పాలన చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే పాలన మొదలవుతోంది. నిజానికి వాస్తవాన్ని చెప్పాలంటే 100 రోజుల పాలన తర్వాత మీకు ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్లో ఏం చేయలేకపోయారు. ఇప్పుడు కోడ్ కూడా అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ ఇక రేపు ఎన్నికలు అయిపోతే కనుక ఇక ఫ్రీ బోర్డ్ అయిపోతారు. బట్ ఇట్లా నేపథ్యంలో గత పాలనకు సంబంధించినటువంటి ఆనవాళ్లను చెరిపేసేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం. ప్రజాపాలన మీద దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలని తొక్కాలన్నటువంటి దృష్టితో కాంగ్రెస్ పార్టీ ముందడుగు పోతుంది అనేది ప్రతిపక్షాల ఆరోపణ. అలాంటిది ఏది లేదండి. ఇవాళ మేము అదే చెప్తున్నాం, ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాలనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు చూడండి, గతంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 2014లో 2018లో ఏ విధంగా బీఆర్ఎస్ లో సోకాల్ బీఆర్ఎస్ లో మెర్జ్ చేసుకోరో మనందరం చూసినాం. ఇవాళ అది బీజేపీ ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలను కొల్లగొట్టిందో మనకు తెలియదు కాదు. మహారాష్ట్రలో సిండేలను దోసిందోరు, కర్ణాటక, మణిపూర్, మధ్యప్రదేశ్, గోవాలో ఇవాళ డే లైట్
స్టేట్ లో ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ ఆ రెండు పార్టీలు కూడా కలుపుకొని ఇవాళ నీకు అదే చెప్తున్నా, తెలంగాణ అసెంబ్లీలో కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఒక 15 నుంచి 20 సీట్లు ఎక్కువ గెలిచేది. వీళ్ళిద్దరు కూడగలుపుకొని కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా అడ్డుకోని ఉద్దేశంతో ఉంటే 15-20 సీట్లు తగ్గినాయి మాకు. లేకుంటే ఇంకా 85 సీట్స్ గా కాంగ్రెస్ పార్టీ గెలవబోయేది. ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణిలో ఉందా? గతంలో వాళ్ళు ఎట్లయితే కలుపుకున్నారో పూర్తి గేట్లు ఎత్తుతాం, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తాం, ఆఖరికి ఆ ముగ్గురే మిగులుతారు అన్నదానికి అర్థం కూడా అదే కదా. బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడం, ఉన్న వాళ్ళందరినీ దీనిలో కలుపుకోవడం. ఎక్కడ కూడా అది కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు చూడండి, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో ఉండాలి. మీరు అసెంబ్లీ బట్ అదే ముఖ్యమంత్రి ఆ ముగ్గురే మిగులుతారు పార్టీలో అన్నది కూడా వాస్తవం కదా. మీరు అదే చూడండి, ఇవాళ 10 సంవత్సరాలుగా నిరంకుశానికి వాళ్ళ యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా అప్పుడు సఫకేట్ అయ్యారు. దాంట్లో ఈ రోజు స్వేచ్ఛాయుత వాతావరణం వచ్చింది తెలంగాణలో, ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణం వచ్చింది. అందుకే వాళ్ళంతా సఫకేట్ అయి బయటకు వస్తున్నారు. ఎందుకంటే గడిల పాలన ఎవరు కూడా గడిలలో ఉండాలనుకోరండి, ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండాలనుకుంటారు. గడిలో గతంలో ఉన్న మినిస్టర్కి స్వేచ్ఛ ఉండేదండి. కనీసం సీఎం ముఖ్యమంత్రి వాళ్ళు కనీసం ఎమ్మెల్యేలు మినిస్టర్లకు అందుబాటులో లేరు. అంతెందుకంటే మీరు చూడండి గద్దర్ కపాయి లింగం యాదవ్ గారు, గడిలో ఉండదలుచుకోనేళ్ళు సఫకేట్ అయిన వాళ్ళు, ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు బయటకు వస్తున్నారు, రైట్? ఈ పాయింట్ మీద బయటకు వచ్చిన వాళ్ళు ఆ రోజు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, గడిలో ఉన్నా కానీ. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. బట్ ఇదే గడిలోంచి ఇటు అధికారంలో పక్షానికి కాకుండా అటు ప్రతిపక్షానికి కాకుండా, కాంగ్రెస్ పార్టీ కాకుండా భారతీయ జనతా పార్టీలోకి ఈటెల రాజేందర్ వెళ్ళారు. బట్ రాష్ట్రంలో అధికారం ఉన్నారన్న ఉద్దేశంతో మాత్రమే కదా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేది. అంటే వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైతే సమాజం వ్యతిరేకించిందో వాళ్ళను కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆకర్షిస్తుంది. నేను అదే చెప్తున్నాను, ఇవాళ బీజేపీలో పోయిన వాళ్ళంతా కేంద్రంలో 10 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది. ఇవాళ కేసీఆర్ నుంచి రక్షించుకోవడం కోసం కొంతమంది మీరన్నట్టు ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులు అందులో బీజేపీకి పోయారు. అయినా కూడా తెలంగాణ ప్రజలు ఇవాళ ఎవరి వైపు ఉన్నారండి? ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు.